చేస్తాను, మ్యూజిక్ వింటాను, సాంగ్స్ పాడతాను. దాంతో పాటు పాడాలి, సాంగ్స్ నేర్చుకోవాలి, సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు డ్యాన్స్ అనేది చాలా ఒకటి అనుకోవాలి. ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, సాంగ్ ఎలా వచ్చింది అవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఎనర్జీ రైట్ ఆడియన్స్. ఇది నాన్ 40+. నేను నా ఏజ్ కూడా 40. మీకు నా ఏజ్ చూస్తే ఎంత అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఏమనిపించింది? నా ఏజ్ అయితే 40 రన్నింగ్, 39 కంప్లీటెడ్. ఓకే, అండ్ చూడండి, మీతో పాటు ఇట్లనే చేసుకున్నంత నా పొట్టుంది కొంచెము, ఇదిగో తగ్గించుకోవడానికి తగ్గుతుందా నేను టెస్ట్ చేసుకో, చూడండి, అబ్జర్వ్ చేయండి. నాకు పొట్టుంది. ఓకే, ఇది తగ్గించుకుంటే ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసినాను నేను కొత్తగా ఛానల్, మీతో పాటే చేస్తున్నాను. నాతో పాటు జర్నీ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. నేను చేసినట్టు చేయండి. ఒక 5 minutes ఇంట్లో కూర్చొని నచ్చిన స్టెప్స్ చేయండి. నేను ఏంది ఫోర్స్ఫుల్గా ఇన్స్ట్రక్ట్ చేయండి. మీకు నచ్చితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలి. నేను చిన్న స్టెప్స్ చేస్తాను, పెద్ద పెద్ద స్టెప్స్ నాకు రావు. ఇట్లా టైం టేకింగ్ అది చూడడానికి బాగా అనిపిస్తుందా లేదా? చూడడానికి బాగుండేదో ఏదో కొంచెం చేతు దిగాయి, ఇంకేదో కొంచెం బ్రేక్ చేయడం, డ్యాన్స్ చేసి బ్రేక్ చేయడం, డ్యాన్స్ చేసి బ్రేక్ చేయడం. ఓకే, స్టెప్ నీకు బీట్ వస్తున్నా కదా, స్టెప్స్ ఆడుతూ చేయండి, ఆడుతూ చేస్తూ వస్తుంది. నేను అని చెప్పిండు, నేను ఇలా అనాలి, ఇలా అన్న ఫుల్ టైం టేకింగ్. అప్పుడు నువ్వు ఎలా డ్యాన్స్ చేయాలి అనుకో, చెప్పినట్టు చేస్తే చెప్పింది చేస్తున్నావు అనుకుంటారు. అట్లా మనం ఫ్రీగా మన హ్యాపీనెస్ అనేది కనపడాలి. హ్యాపీ అంటే మ్యూజిక్ వింటూ, సాంగ్స్ వింటూ, మ్యూజిక్ వింటూ చేస్తావు కదా, హ్యాపీనెస్ చూస్తారు వాళ్ళు చాలా మట్టుకి. ఫేస్లో నవ్వు, కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఆడిన స్టేజ్ మీద 500 members ముందు సోలోగా బ్లడ్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్ మైకేల్ జాక్సన్ది లిప్స్టిక్ ఇచ్చుకుంటే ఇట్లా చేసినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయిపోయినారు. నాకు చాలా బాగా ఆడినావు అంటారు. అన్న పెద్ద స్టెప్స్ కూడా వేయలేదు నేను, నవ్వుకుంటూ చేసినాను. అట్లా నాకు ఇది అనేది అర్థమైంది, ఈ స్టైల్ అనేది అర్థమైంది. ఇది నేను పెద్ద డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి మా బ్రదర్ తోటి ఆడుకుంటా చేస్తాను, మ్యూజిక్ వింటాను, సాంగ్స్ పాడతాను. దాంతో పాటు పాడాలి, సాంగ్స్ నేర్చుకోవాలి, సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు డ్యాన్స్ అనేది చాలా ఒకటి అనుకోవాలి. ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, సాంగ్ ఎలా వచ్చింది అవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఎనర్జీ రైట్ ఆడియన్స్ ఉంటారు. నువ్వు పార్టిసిపేట్ చేస్తావులో పర్ఫార్మెన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను చెప్పు, ఏమైనా ఎంఎన్సీలో అట్లా డ్యాన్స్ పార్టీలో నేను నేమ్ ఇవ్వాలి, నేను డ్యాన్స్ ఆడతాను. లేకపోతే లైవ్లో అడుగుతారు, ఎవరికైనా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందా అంటే వెళ్ళి ఆడచ్చు. సాంగ్ చెప్పడం, వెళ్ళి స్టైల్లో నువ్వు ఆడడం, బ్రేక్ ఇవ్వాలి, ఆగిపోవద్దు. మంచి ఏదో ఒకటి స్టెప్ వేస్తూ ఉండాలి. నేను చూడు ఏదో నాకు నచ్చిన స్టెప్ వేస్తున్నాను. ప్రాక్టీస్ నాకు రాజు, నేను కూడా తడబడుతున్నాను.